అందరికీ నమస్తే. నేను మీ రమ్య. టీవీకే ప్రభుత్వానికి ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కరూరు తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అని జారీ చేసిన ఆదేశాలన్నింటినీ కూడా ధిక్కరిస్తూ మద్రాస్ హైకోర్టు ఒక తీవ్రమైన పిలుపునైతే ఇచ్చింది. సో మద్రాస్ హైకోర్టు చెప్పింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబులు ఇవ్వడం ఇది సరైంది కాదు. గవర్నమెంట్ జాబులు కొట్టాలి అని కొంతమంది నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎలాంటి ఎంజాయ్మెంట్ లేకుండా అన్ని పక్కన పెట్టేసి మరి వాళ్ళు చదువుకొని పోటీ పరీక్షలలో కూడా వాళ్ళు నెగ్గి ఇంత చేసిన వాళ్ళకు మాత్రమే అది ఉండాలి. అంటే ఎలాంటి నష్టం జరిగినా సరే, ఏం జరిగినా సరే ప్రభుత్వ జాబ్ ఇవ్వడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికి బయట అర్హులైన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి అండ్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అని అయితే మద్రాస్ హైకోర్టు చెప్పడం జరిగింది. సో రీసెంట్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విజయ్ పార్టీ టీవీకే ప్రభుత్వంలోకి వచ్చాక ప్రజలకు చాలా మంచి పనులు చేస్తోంది అండ్ అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఒక కొత్త రాజకీయ నాయకుడు పార్టీలోకి వచ్చిన వెంటనే గెలిచేసిన తర్వాత ప్రజలకు ఇంతలా మంచి చేయడం అనేది ఫస్ట్ టైం మనందరం చూస్తున్నాము. అందరం దీని గురించి ప్రశంసిస్తున్నాము. బట్ దీనికంటే ముందు ఈ కరూరు తొక్కిసలాటలో దాదాపు 43 మంది చనిపోయారు. 43 మంది చనిపోతే వాళ్ళకి ప్రభుత్వ జాబులు ఇవ్వాలి అని అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేస్తే సో ఇప్పుడు వస్తున్న ఒక చర్చనీయాంశమైన అంశం ఏంటి అంటే, ఆ 43 ప్రభుత్వ జాబులు అంటే దానికోసం ఎంతమంది శ్రమపడి ఉంటారు, ఎంతమంది కష్టపడి ఉంటారు. తిండి తిప్పలు పెళ్లి పేరంటాలు ఏం లేకుండా ఇంట్లోనే కూర్చొని చదువుతూ ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు. సో వాళ్ళందరినీ పక్కన పెట్టి ఏదో నష్టం జరిగింది కదా అని వాళ్ళకి ఇస్తే మరి వీళ్ళ కష్టం పరిస్థితి ఏంటి, వీళ్ళ బాధ పరిస్థితి ఏంటి అనేది అయితే ఇక్కడ మద్రాస్ హైకోర్టు వ్యక్తం చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా అందరికీ అనిపించే అంశం ఇది, ఎవరైనా ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పు చేసినా సరే, లేకపోతే ఏమైనా ప్రభుత్వం విషయంలో ఏమైనా నష్టపోయినా సరే దానికి నష్టపరిహారం ఇవ్వడమో లేకపోతే ఎంతో కొంత డబ్బు ఇవ్వడమో సరైంది. కానీ ఇలా ప్రభుత్వ జాబులన్నీ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు అనేది ఇక్కడ చర్చ బయటకు వస్తుంది. అండ్ దాంతోపాటు అంటే దీన్ని మనం ఇంకొన్ని సందర్భాలలో కూడా చూడొచ్చు. అది ఎలాంటి సందర్భాలలో అంటే, ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ వ్యక్తిని అనుకోండి, నా దగ్గర ఒక 5-10 కోట్లు ఉన్నాయి, నాకు ఒక కంపెనీ ఉంది. సో నేను ఒక కంపెనీ నడిపిస్తున్నప్పుడు నా వల్ల ఎవరైనా నష్టపోయినప్పుడు అతనికి నా కంపెనీలో ప్రైవేట్గా జాబ్ ఇవ్వడం కరెక్టే. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి ఆ జాబ్ కోసం ఎంతలా ఆరాటపడతాడు, ఎంతలా కష్టపడతాడు. ఆ జాబ్ వచ్చింది అంటే చాలు లైఫ్లో ఊరిలో అందరు కూడా పండుగ చేసుకునే పరిస్థితులు అయితే మనందరికీ తెలుసు. సో ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వ జాబులు నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే సరిపోతుంది, జాబ్ అవసరం లేదు. అలాగే అర్హులైన వాళ్ళకి మాత్రమే జాబ్ ఇవ్వాలి అన్నది మాత్రం నిజంగానే ఇది కొంచెం మంచి పరిణామంగానే కనిపిస్తుంది. అది ఓన్లీ టీవీకే ప్రభుత్వమే కాకుండా ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా గవర్నమెంట్ జాబ్ అంటే జస్ట్ కష్టపడే వాళ్ళకు అర్హులైన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయ్ చేసిందంతా మంచి చేశాడు అండ్ ప్రజలకు తగ్గట్టుగానే చేశాడు. అలా అని ఈ ప్రభుత్వ జాబ్ ఏదైతే ఉందో ఇది కొంచెమే నాకు కొంచెం ఖండించాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, అంటే మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే మీ అందరికీ తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది. సో ఒక్క జాబ్ కోసం లైఫ్ అంతా కష్టపడి చదివేటోళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి వస్తే బాగుంటుంది. అండ్ పర్సనల్గా మన వాళ్ళు ఎవరైనా నష్టపోయారు అని మనకు అనిపిస్తే మనం పర్సనల్గా వాళ్ళకి హెల్ప్ చేయాలి. కానీ ఏదో ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పే. సో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకే జరగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టీవీకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ రావాలి అని ఆదేశాలు జారీ చేసిన విజయ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది కరెక్టే అనుకుంటున్నారా లేకపోతే తప్పు అనుకుంటున్నారా అన్నది కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.